పైనుంచి ఆకాశం, కింద నుంచి ఆకాశదీప్. మొత్తానికి వీళ్ళిద్దరు కలిసి ఇండియాని ఫాలో నుంచి తప్పించారు. పర్ఫార్మెన్సెస్ కేఎల్ రాహుల్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, బూమ్రా అండ్ ఆకాశదీప్. వాట్ ఏ పర్ఫార్మెన్సెస్! నిజంగానే చాలా మాట్లాడుకోవాలి కదా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వాట్ ఏ థ్రిల్లింగ్ డే ఆఫ్ టెస్ట్ క్రికెట్. మజా వచ్చేసింది. అయితే మీ అందరికీ ఒక చిన్న స్మాల్ రిమైండర్, రోజు వచ్చి మీ క్రికెట్ స్టోరీ షేర్ చేసుకుంటున్నా కదా, మరి దాని గురించి సబ్స్క్రైబ్ చేయాలి కదా. కింద చిన్న బటన్ వెళ్ళి నొక్కేసేయండి, ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద గేమ్. వాట్ ఏ థ్రిల్లింగ్ డే. టెస్ట్ క్రికెట్ యాట్ ఇట్స్ బెస్ట్. మరి ఎక్కడ స్టార్ట్ చేద్దాం? అసలు ఫస్ట్ బాలే పెద్ద ఈవెంట్. మీ అందరికీ తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ప్యాట్ కమిన్స్ వచ్చాడు. ఫస్ట్ బాల్ వేయగానే కేఎల్ రాహుల్ ఇంకా సెట్ అవ్వలే, బ్యాక్ ఫుట్ డిఫెన్స్ ఆడ ఎడ్జ్ తేలింది, లాలీపాప్ క్యాచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్లిప్ క్యాచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆస్ట్రేలియా క్రికెట్ అని చెప్తుంది స్టీవ్ స్మిత్. అంత మంచి ఫీల్డరు క్యాచ్ డ్రాప్ చేస్తాడు. ఆ క్యాచ్ డ్రాప్ చేస్తూ వెళ్ళి పక్క స్లిప్ ఫీల్డర్ క్వాజా మీద పడితే క్వాజా కూడా కింద పడిపోయాడు. అలాంటి స్టార్ట్. ఇంకా కేఎల్ రాహుల్ ఎక్స్ప్రెషన్ చూడాలి. అమ్మయ్య అన్నాడు. కేఎల్ రాహులే కదా అమ్మయ్య, ఇండియన్ ఫ్యాన్స్ అందరూ అమ్మయ్య అనుకున్నారు. అది నేను నిజంగా చెప్తున్నా, దట్ వుడ్ హావ్ బీన్ అ వెరీ మ్యాసివ్ వికెట్. అది ఈ గేమ్లో చాలా డిఫరెన్స్ తెచ్చేది ఆ క్యాచ్ డ్రాప్. లేటర్ స్టీవ్ స్మిత్ కంపన్సేట్ చేశాడు క్యాచ్ బట్టి, కానీ ఆ మూమెంట్ మాత్రం ఇండియాకి చాలా చాలా క్రూషియల్ ఉండింది. ఓకే, దాని తర్వాత చూడండి, క్యాచెస్ అందరికీ డ్రాప్ అవుతాయి, కానీ అక్కడ నుంచి మీరు రికవర్ అయ్యి ఎట్లా ఆడతారో ఒక బ్యాట్స్మెన్ మైండ్ సెట్ గురించి చెప్తుంది. కేఎల్ రాహుల్ మరొకసారి క్లాస్ చూపించాడు. ఒక ఎండ్ బ్రిలియంట్ డ్రైవ్స్, సెటిల్ అయ్యాడు, బౌన్సర్స్ని వదిలేడు. ఎందుకంటే తన మీద చాలా ప్రెషర్ ఉంది, ఎందుకు ఆస్ట్రేలియా వికెట్స్ తీయాలని చెప్పేసి. ఇంకో ఎండ్ రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడుతూ మెల్లిగా గ్రూవ్లో వస్తున్నట్టు కొన్ని కవర్ డ్రైవ్స్ ఆడాడు. బాల్ గ్యాప్లో పోయింది, 2 రన్స్ వస్తున్న టైంలో ప్యాట్ కమిన్స్ ఏం చేశాడంటే, తన ఎట్లా అంటే అవుట్ ఆఫ్ ఫామ్ ఏదైతే ఉందో మైండ్ సెట్ని ఎక్స్పోజ్ చేశాడు. బౌన్సర్ వేసాడు, షార్ప్ బౌన్సర్. రోహిత్ పుల్ కొడతానికి వెళ్ళాడు, లేట్ అయ్యాడు బాల్ మీద. ఫాలోడ్ బై బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్, సక్కర్ బాల్. అయితే విరాట్ కోహ్లీకి వీళ్ళందరికీ బాల్స్ పడినాయి, పైకి ఆస్ట్రేలియా బౌలర్స్ వేసింది. అలాంటి బాల్ వేసి రోహిత్ శర్మ ఏం చేశాడంటే బౌన్సర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ అంతే వెనకాల ఉండింది, బాల్ మీద లేట్ అయ్యాడు, ఎడ్జ్ తగిలింది. సో దిస్ ఈజ్ మాస్టర్ క్లాస్. కమిన్స్ ఎక్సెప్షనల్ బౌలింగ్ వేసాడు. అండ్ రోహిత్ శర్మ అన్ఫార్చునేట్లీ బ్యాడ్ ఫామ్ కంటిన్యూస్. అండ్ నెక్స్ట్ బ్యాటర్ జడేజా వచ్చాడు. అండ్ జడేజా జస్ట్ కొంచెం రివైండ్ చేయండి, 2 టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు, సో మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఇంకోటేమో తన ఈ టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ వేసినప్పుడు ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. సో తన కాన్ఫిడెన్స్ లో ఉంది, ఎక్స్పెక్టేషన్స్ లో ఉండినాయి, కానీ తనకి ఫైర్ ఇన్ ద బెలీ ఉండింది. నన్ను టెస్ట్ మ్యాచ్లు 2 డ్రాప్ చేస్తారా అని చెప్పేసి అట్లా బ్యాటింగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. క్లియర్గా ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేశాడు. రంజీ ట్రోఫీలో 3 ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. అది ఎందుకో ఆ టెంపర్మెంట్ చూపించాడు. అండ్ ఇంకోటి హెల్ప్ ఏమైందంటే జడేజాకి, ఆపోజిట్ టీంలో ఇదే టైంలో హేజిల్వుడ్కి ఇంజురీ అయింది. ఒక ఓవర్ వేసాడు, తనకి కాఫ్ ఇంజురీ అయింది. యాక్చువల్లీ వార్మప్లోనే అయింది ఇంజురీ, అది క్యారీ ఆన్ అయింది. అండ్ స్కాన్ గురించి వెళ్ళిపోయాడు. హీఈస్ నాట్ ఓన్లీ నాట్ దేర్ ఫర్ దిస్ మ్యాచ్, హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద సిరీస్, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. ఈ క్రమంలో ఏమైంది, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ ఎక్స్టెండెడ్ స్పెల్స్ వేయాల్సి వచ్చింది. అది కమిన్స్ అయినా, స్టార్క్ అయినా, ఆఫ్ స్పిన్నర్ నేతన్ లా అయినా ఉన్నా. సో దీంట్లో బౌలర్స్ అలసిపోతున్నారు, కానీ జడేజా మాత్రం కాంపాక్ట్ డిఫెన్స్. అవతల పక్క రాహుల్ కాంపాక్ట్ డిఫెన్స్, క్లాసీ షాట్స్ ఆడుతున్నారు, పార్ట్నర్షిప్ డెవలప్ అయింది. అండ్ జడేజా ఏం చేశాడంటే ఎవరిని ఛాన్స్ తీసుకోవాలో చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. నేతన్ లాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్వీప్ షాట్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. బౌండరీస్ వచ్చినాయి, స్వీప్ ఆడుతున్నాడని కొంచెం షాట్ వేస్తే బ్యాక్ ఫుట్ వెళ్ళి కట్లు కొడతాం స్టార్ట్ చేశాడు. సో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఆఫ్ 67. అండ్ ఈ టైంలో ఏమైందంటే ఇంపార్టెంట్ మూమెంట్, ఆఫ్ స్పిన్నర్ నేతన్ లాన్ చాలా మంచి వేరియేషన్స్ యూజ్ చేస్తూ కొంచెం ఫాస్ట్ చేశారు అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. కేఎల్ రాహుల్ వెనకాలకి వెళ్ళి బ్యాక్ ఫుట్ ఆడటానికి వెళ్ళాడు, ఎక్స్ట్రా బౌన్స్ అయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళింది. వాట్ ఏ క్యాచ్ స్టీవ్ స్మిత్. ఈ మొత్తం సిరీస్లో బెస్ట్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే లాలీపాప్ క్యాచ్ డ్రాప్ చేశాడు కదా, దాన్ని కంపెన్సేట్ చేస్తాను ఇంకా చాలా బెటర్ క్యాచ్ తీసుకున్నాడు. యాంటిసిపేట్ చేసి రైట్ సైడ్కి వెళ్ళి సింగిల్ హ్యాండెడ్. కేఎల్ రాహుల్ అవుట్ అవ్వగానే చాలా హోప్స్ తగ్గిపోయినాయి ఈ టైంలో. ఎందుకంటే నితీష్ రెడ్డి ఉన్నా, ఎందుకంటే ఇంకా చాలా రన్స్ కొట్టాలి అక్కడ నుంచి. దాంట్లో బౌలింగ్ అటాక్ ఫుల్ సాలిడ్ ఉంది, రిధంలో ఉన్నారు వాళ్ళందరూ. హియర్ కమ్స్ అవర్ తెలుగు పవర్. అయితే నితీష్ రెడ్డి బ్యాటింగ్కి రాగానే కంప్లీట్లీ డిఫరెంట్ నితీష్ రెడ్డిని చూశాను నేను. మనకి నితీష్ రెడ్డి అంటే ఏంటి తెలుసు, ఫ్లాంబాయింట్, అంటే 6లు కొడతాడు, ఫాస్ట్ ఆడతాడు, T20. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్లో రన్స్ కొట్టినప్పుడు కూడా వీ సా ఎ వెరీ డిఫరెంట్ నితీష్ రెడ్డి. కానీ ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే నితీష్ రెడ్డిలో పుజారా చూసా. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే సాలిడ్ టెక్నిక్. తన ఫోకస్ మొత్తం మ్యాచ్ని ఎట్లా డ్రా చేయాలని ఉండింది. డ్రా చేయాలంటే ఒక టెక్నిక్ ఉండాలి కదా, డిఫెన్స్లో నమ్మకం ఉండాలి కదా, ఆ నమ్మకం చూసాను నేను. షార్ట్ బాల్ చేస్తుంటే చాలా కంఫర్టబుల్గా వదిలేస్తున్నాడు. ఆఫ్ స్టంప్ లైన్ తెలుసు తనకి, డిఫెన్స్ ఆడుతున్నాడు.
అండ్ ఏ బౌలర్కి ఏ లైన్ పిక్ చేయాలో మైండ్ సెట్ కానీ కంట్రోల్ కానీ ఆఫ్ స్పిన్నర్ వేసినప్పుడు లెగ్ సైడ్ బౌలింగ్ వేసాడు నేతన్ లయన్. దాన్ని వెల్అప్ చేస్తాం కానీ సైన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. 61 బాల్స్ ఆడాడు 16 రన్స్కి. అండ్ జడేజా ఇంకా నితీష్ రెడ్డి కలిపి 50 ఆడ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు, విచ్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. నితీష్ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఎట్లుందంటే ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ రన్స్, ఇట్స్ అబౌట్ ప్లేయింగ్ టైమ్. అది కనిపించింది. ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ టు సీ. ఈస్ జస్ట్ 21. ఈజ్ మేకింగ్ ఇమ్మెన్స్ ఇంట్రోడ్స్ ఇన్ టు దిస్ ఇంటర్నేషనల్ క్రికెట్ అరీనా, ఎస్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్లో. గుడ్ సైన్స్ ఫర్ ఇండియా. ఫ్యూచర్లో ఎట్లా బ్యాటింగ్ చేస్తారంటే దీన్ని ప్యూర్ బ్యాట్స్మెన్ కింద ఆడిపించేమో ఫ్లాట్ ట్రాక్స్లో, అట్లా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నితీష్ రెడ్డి వికెట్ వచ్చి ప్యాట్ కమిన్స్ తీసాడు. బ్యాక్ఫుట్ డిఫెన్స్ ఆడతానికి వెళ్తే ఇన్సైడ్ జరిగి ప్లే డౌన్ అయిపోయాడు, విచ్ వాజ్ హార్డ్ లక్. కానీ ప్యాట్ కమిన్స్ క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే డే ఇన్ డే అవుట్ వచ్చి ఫుల్ ఎఫర్ట్ ఇస్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ గేట్స్ ఓపెన్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్యాటర్ డిఎస్పీకి ప్రమోషన్ వచ్చింది. అంటే సిరాజ్ వచ్చాడు బ్యాటింగ్కి. బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ అక్కడ బూమ్రా వస్తారు అనుకున్నాం, కానీ సిరాజ్ని పంపించారు. ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు సిరాజ్. బౌన్సర్ వేసాడు స్టార్క్. నెక్స్ట్ ఫాస్ట్ ముందుకు వేయగానే డ్రైవ్ ఆడతానికి వెళ్ళి బాల్ మీద లేట్ అయ్యి అవుట్ అయిపోయాడు సిరాజ్. ఇప్పుడు ఇండియాకి డెఫినెట్లీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఒక పక్క జడేజా ఉన్నా వేరే బ్యాటర్స్ ఎక్కువ లేరు కదా, బూమ్రా ఇంకా ఆకాశ్దీపే ఉన్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా లో ఉండినాయి. ఆ టైంలో బూమ్రా బ్యాటింగ్కి వచ్చాడు. అయితే ముందు బూమ్రా బ్యాటింగ్ గురించి చెప్పే ముందు నిన్న ఒక చాలా ఫన్నీ ఇన్సిడెన్స్ అయింది, అది మీకు చెప్పాలి. ప్రెస్ కాన్ఫరెన్స్లో పోస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ రాలే, బూమ్రా వచ్చాడా మొత్తం ప్రెస్ రిపోర్టర్స్కి ఆన్సర్ ఇస్తానికి. అయితే అక్కడ ఒక ప్రెస్ రిపోర్టర్ బూమ్రాని బ్యాటింగ్ గురించి అడగ, ఇండియా బ్యాటింగ్ లేనప్పుడు ఏంటి ఇట్లా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ యూ మైట్ నాట్ బి ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ అని అన్నాడు. ఇది బూమ్రాకి చాలా గట్టిగా తగిలింది. దానికి సాలిడ్ రిప్లై ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఒకసారి వెళ్ళి మీరు గూగుల్ చూసుకోండి, టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ రన్స్ నేను ఓవర్ కొట్టిన బ్యాటర్ ఎవరని. అది ఎవరో కాదు, బూమ్రాని 35 రన్స్ కొట్టాడు స్టూవర్ట్ బ్రాడ్ని. సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు, మజా వచ్చేసింది. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ గేమ్. అక్కడ 6లు ఎట్లయితే కొట్టాడో స్టూవర్ట్ బ్రాడ్, 4 బౌండరీలు 2 6లు కొట్టాడు ఓవర్లో, అలాంటి 6ఏ ఇక్కడ ప్యాట్ కమిన్స్ని కొట్టాడు ఇట్లా ఫైన్ లెగ్ పాయింట్ 6. అక్కడ మొమెంటమ్ షిఫ్ట్ అనేది వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. సరే ఇక్కడ మంచిగా ఆడుతున్నాడు బూమ్రా, కానీ ఇంకో వైపు ఏమైందంటే జడేజా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ పడింది. కానీ ఈ వికెట్ గురించి చెప్పాలి, జడేజాని ఎట్లా అవుట్ చేశాడంటే ప్యాట్ కమిన్స్ బ్రిలియంట్గా బౌలింగ్ వేస్తూ లాస్ట్ 2 బాల్స్ జడేజా ఆఫ్ స్ట్రైక్ వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నాడు, గమనించాడు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్ స్ట్రైక్ పెట్టుకోవడానికి ఫీల్డ్ కరెక్ట్ ఇన్అవుట్ ఫీల్డ్ పెట్టి షార్ట్ థర్డ్ మ్యాన్ కాకుండా వెనకాల థర్డ్ మ్యాన్ పెట్టేసి డీప్ స్క్వేర్ లెగ్ పెట్టి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌన్సర్ వేస్తాం స్టార్ట్ చేశాడు. అండ్ జడేజా ట్రాప్లో పడిపోయాడు. పుల్ ఆడతానికి వెళ్ళి కింద, ఎందుకంటే పిచ్లో బౌన్స్ ఉంది కాబట్టి హీ కుడ్ కంట్రోల్ ద బౌన్స్. అండ్ మిచ్ మార్ష్ బ్రిలియంట్ క్యాచ్ చేసుకున్నాడు డీప్ స్క్వేర్ లెగ్లో. ఎందుకు ఇది ఎంఫసైజ్ చేసి చెప్తున్నా అంటే, ప్యాట్ కమిన్స్ ఈజ్ అ సూపర్బ్ క్యాప్టెన్. మూమెంట్లో ఉంటాడు, అసలు వదిలిపెట్టాడు అనమాట. ఈజ్ అ వెరీ ఫాస్ట్ థింకర్. అండ్ ట్రాప్లో పడిపోయాడు, కానీ జడేజాకి కాంప్లిమెంట్ చేయాలి. బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు, తన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు. ఓకే, లెట్స్ ఫర్గెట్ అబౌట్ జడేజా కూడా అవుట్ అయిపోయాడు. కానీ ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన ప్రాబ్లం. జస్ట్ 1 వికెట్ ఉంది చేతిలో, కొట్టాల్సింది 33 రన్స్ ఫాలో ఆన్ అవాయిడ్ చేయడానికి. నేనైతే బిలీవ్ చేయలేదు, టు బి హానెస్ట్. ఒకవేళ మీరు బిలీవ్ చేసి ఉంటే మేధావులు మీరు. మోస్ట్ ఆఫ్ దెమ్ కుడెంట్ ఈ సిచ్యువేషన్. ఎందుకంటే స్టార్క్, కమిన్స్, నేతన్ లయన్ వరల్డ్ క్లాస్ బౌలర్స్. 33 రన్స్ అంటే ఈజీ కాదు. ఇక్కడ ఫైటింగ్ నేచర్ కనిపించింది. ఎందుకు ఆకాశ్దీప్ ఈజ్ అన్నోన్ ఫ్యాక్టర్. బౌలింగ్లో మనకు తెలుసు, కానీ బ్యాటింగ్ మీకు తెలుసా? నాకైతే తెలియదు. సో అక్కడ నుంచి బ్యాటింగ్ ఆడటం స్టార్ట్ చేసి చాలా కంఫర్టబుల్గా ఆడారు. అయితే ప్యాట్ కమిన్స్ ఏం చేశాడంటే ఈ టైంలో సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్ ఫాస్ట్ బౌలర్కి, బౌన్సర్స్, లెగ్ స్లిప్ అన్ని పెట్టి భయపెట్టి అవుట్ చేద్దామని ట్రై చేశారు. ఈజీగా వదిలేరు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేశారు. సింగిల్స్ పరిగెట్టారు. ఎక్స్ట్రా అగ్రెసివ్ ఫీల్డ్ ఉంది కాబట్టి బ్యాట్కి తగ్గనే 2 రన్స్ 3 రన్స్ వచ్చేసినాయి. టార్గెట్ మెల్లిగా 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 దగ్గరికి వచ్చేసింది. అండ్ లాస్ట్లో ఫైనలీ 4 రన్స్ ఉన్నప్పుడు ఆ స్లిప్ పై నుంచి ఇట్లా కొట్టాడు, టాప్ షాట్, బౌండరీ వెళ్ళిపోయింది. నిజంగానే చెప్పంటే అందరూ సెలబ్రేట్ చేశారు, మ్యాచ్ గెలిచినట్టు సెలబ్రేట్ చేశారు నిజంగానే. కానీ టు బి హానెస్ట్, దిస్ ఈస్ అ మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్. వాట్ ఎ నాక్ దట్ వాజ్ ఆకాశ్దీప్ నుంచి. మీకు ఇంకో చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెన్స్ చెప్పాలి. ఆకాశ్ ఆ బౌండరీ కొట్టగానే, ఫాలో ఆన్ తప్పగానే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించారు కెమెరా. గౌతమ్ గంభీర్ సెలబ్రేషన్, ఆ స్మైల్, ఆ ఎక్స్ప్రెషన్ చాలా రేర్గా చూస్తాం. ఏదో చాలా పెద్ద విషయం జరిగితేనే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తాం. దట్ సమ్స్ అప్ యాక్చువల్లీ ఈ డేస్ ప్లేది. అండ్ ఫాలో ఆన్ అవాయిడ్ చేశారు. ఫాలో ఆన్ అవాయిడ్ అవ్వగానే ఏం చేశాడు తెలుసా ఆకాశ్దీప్? నెక్స్ట్ అదే ఓవర్లో ఒక 6 కొట్టాడు ప్యాట్ కమిన్స్ని, వెళ్ళి ఆల్మోస్ట్ సెకండ్ టైర్లో పట్టింది. అప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ చూస్తే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వచ్చి ఆ బాల్ని చూసి వావ్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ అయితే చేశారు కదా. దట్ వాజ్ వెరీ వెరీ నైస్ టు సీ. వెరీ ఇంట్రెస్టింగ్ డే టుమారో. ఇంకా మ్యాచ్ అవ్వలే నా ప్రకారం, ఎందుకంటే 90 ఓవర్స్ ఆఫ్ ప్లే ఉంది.
ఆస్ట్రేలియా నా ప్రకారం ఒక 20 ఓవర్స్ బ్యాటింగ్ చేస్తారు. ఇండియాకు ఒక 320, 330 దాకా టార్గెట్ ఇస్తారనిపిస్తుంది. ఇండియా హ్యాస్ టు బ్యాట్ అబౌట్ 50 to 60 ఓవర్స్. అంటే 50, 60 ఓవర్స్ ఆడాలి. కాకపోతే ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హేజల్వుడ్ ఇంజురీ ఆడటం వల్ల ఇద్దరు ఫాస్ట్ బౌలర్సే వికెట్స్ తీయాలంటే చాలా కష్టం. ప్లస్ నేతన్ లైన్ ముగ్గురు బౌలర్సే ఉన్నారు వాళ్ళ దగ్గర. మరి ముగ్గురు బౌలర్స్ ఆ డ్యామేజ్ చేస్తారా? ఐ హ్యావ్ మై డౌట్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మ్యాచ్ డ్రా అయిపోయి వెళ్తుంది. ఎందుకంటే ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు మన దగ్గర, వర్షం. రేపు కూడా ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి స్టార్ట్ స్టాప్ ప్లే కొంచెం వేస్టేజ్ ఉండొచ్చు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ మ్యాచ్ డ్రానే అవ్వచ్చు. ఇంకేమో అద్భుతం అయితే చెప్పలేము. మరి మీరేమంటారు? ఐ వాంట్ యువర్ థాట్స్ ఆన్ దిస్. ఏమైనా అద్భుతం జరుగుతుందో? ఆస్ట్రేలియా ఏమైనా స్ట్రాంగ్గా కంబ్యాక్ చేస్తారా? ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ అట్లా జరుగుతుంది, నువ్వా నేనా అని చెప్పేసి ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉన్నాయి. మరి అట్లాంటి ట్విస్ట్ ఏమైనా ఉందా రేపు? లేకపోతే ఇండియా సాలిడ్గా ఈజీగా కంఫర్టబుల్గా డ్రా చేస్తుందా? ఇండియా గెలుస్తామైతే నిజంగానే లిటరలీ ఇంపాసిబుల్. అండ్ ఐ వాంట్ యూ టు టెల్ మీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. కేఎల్ రాహుల్, దాని తర్వాత మన జడేజా, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఆకాష్ దీప్. ఈ అన్ని పర్ఫార్మెన్సెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకేం నచ్చిందో లెట్ మీ నో. షేర్ యువర్ థాట్స్.